వర్షాల కారణంగా పూల మార్కెట్లో పూల రాక తగ్గింది. బతుకమ్మలు, దేవీ నవరాత్రుల పూజలకు పువ్వుల కోసం నగరవాసులు మార్కెట్కి వచ్చినా తాజా పువ్వులు దొరకడం లేదు. వర్షాల కారణంగా రేట్లు పెరిగాయి. మార్కెట్ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయిందని, వాసన భరించలేకపోతున్నామని అంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలతో పాటు దేవీ నవరాత్రుల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దీనికి పండుగలకు కావచ్చు, ఎలాంటి సెలబ్రేషన్స్కి అయినా పువ్వులు ప్రత్యేకం. కానీ వరుసగా పడుతున్న వర్షాల కారణంగా అయితే పువ్వులు మార్కెట్లకు రావడం తగ్గింది. దీంతో వ్యాపారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు అయితే మార్కెట్ అన్ని కూడా ఇటు పబ్లిక్ దేవీ మాలలు వేసుకున్న భవానీలు మాత్రమే ఎక్కువగా వస్తున్నారు. దాంతోపాటు ఇటు గేటర్ కమిటీస్ కావచ్చు, రోజువారీ బతుకమ్మలు చేసే వారు కూడా ఎక్కువగా వచ్చి పూలు కొనుగోలు చేసిన పరిస్థితి. కానీ మార్కెట్కి మాత్రం పూలు రాక తగ్గిందని చెప్పాలి. పూలు వస్తున్నాయి, మార్కెట్ తగ్గింది, కొంచెం తక్కువ వస్తున్నాయి వర్షంకి. డైలీనా అవి బెంగళూరు నుంచి వస్తాయి పార్సల్. 2000 కిలోలు వస్తాయి డైలీ, 100 రూపాయలు కిలో. ఎట్లా ఉంది మార్కెట్, ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఇప్పుడు? మార్కెట్ మంచిగా ఉంది మేడం. వర్షాకాలం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి మేడం. వర్షాకాలం జర ఇబ్బంది ఉంది. రేట్లు బాగానే ఉన్నాయి మేడం. వర్షం వల్ల ఇబ్బంది పడుతుంది. మెయిన్గా బతుకమ్మ పండుగ కోసమే ఎక్కువగా పూలు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్ పరిసర ప్రాంతాలంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయింది. ఎందుకంటే మామూలుగానే మార్కెట్ అంతా కూడా ఇటు వేస్ట్గా పడేసిన పువ్వులు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వర్షం పడితే ఆ పువ్వులంతా కూడా ఈ రోడ్ పైకి వచ్చేసి కూడా జామ్ అవుతూ ఉంటుంది. మార్కెట్లో చెత్త ప్రస్తుతానికి ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు అయితే బతుకమ్మ పువ్వులు కావచ్చు, దేవి నవరాత్రులకి కావాల్సిన పూలను కొనుగోలు చేస్తున్నారు. వర్షాల కారణంగా కాస్త డిలే, మా బండ్లు డిలే అవ్వడంతో కాస్త పూలు రాక కూడా తగ్గిందని కూడా తెలుస్తుంది. మొత్తం ఖరాబ్ అయినా అమ్ముతలే పూలు, రేట్ లేదు. ఆనే 200, 150 రూపాయలు, ఇవాళ 100 రూపాయలు అంటే అమ్ముతలేవు. వర్షం పడి అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి తోటలన్నీ. ఈ బెంగళూరు, హైదరాబాద్ వర్షాలు పడి మొత్తం పోయినాయి తోటలన్నీ. నైట్ వేస్తే పొద్దున్న, నైట్ సాయంత్రం ఎక్కితే పొద్దున్న దిగుతాయి. ఇక్కడ వర్షాలకు ఏమన్నా పబ్లిక్ లేరు, మాలంతా అట్లే ఉన్నారు సార్. చూస్తారు కదా, సరుకు అంతా అట్లే ఆగిపోయింది. మొత్తం గలీజు లాగా వెనక పోయి చూడండి ఎట్లున్నది గలీజ్. ఎవరు చెత్త ఎత్తలేరు, ఏం చేస్తలేరు. వర్షం పడుతుంది, వాళ్ళు కూడా వస్తలేరు. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మొత్తం నానిపోయినాం. గునుగు తంగడి పువ్వు చాలా దూరం పోయి తాండూరుకు కోసుకొచ్చినాం. మాది ఇక్కడ లేదు, మాది మైనాబాద్లో లేదు. తాండూరుకు పోయినాం. చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ అంటే అక్కడ అమ్ముకొని వెళ్ళిపోతాం. ఏది 300 కట్ట తెచ్చినా, ఇది 500 కట్ట తెచ్చినా. కొంటూరు వాన పడకుంటే కొంటుండ్రి, వాన పడుతుంది కదా. సో మొత్తానికి అయితే కేవలం ఈ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్లోనే కాదు, సిటీలో ఉన్న ప్రధాన మార్కెట్లు అన్నీ కూడా ఇటు పంట చేతికి రాక మార్కెట్లోకి తేక అయితే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే, వేరే ప్రాంతాలకి కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ కారణంగా వాళ్ళకి కావాల్సిన సరుకు రాకపోవడంతో కూడా ఇటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లు అన్నీ కూడా ఇటు మార్కెట్కి సంబంధించిన వేస్ట్తో నిండిపోయి ఇటు వచ్చే వాళ్ళకైతే ఇబ్బందిని తలపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే నగరంలో కురుస్తున్న వర్షాలకు చిరు వ్యాపారులకు కూడా నష్టంగా మారింది. పండుగల సందర్భంగా పండుగలకు కావాల్సిన వస్తువులు దొరికినా రేట్లు ఎక్కువగా ఉండి సమయానికి దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంఎస్ఎన్ రమేష్తో మౌనిక, హైదరాబాద్.